ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్. నేడు సంగంబడ్డ జలాశయం పరిశీలనకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. కేంద్ర కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. నేడు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా, తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. ఎంపీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం, నేడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో దీపాదాస్ మున్షి భేటీ. ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ సభ, చిలకలూరుపేటలో కూటమి భారీ బహిరంగ సభ. కవితకు వినూత్నంగా బర్త్డే విషెస్ చెప్పిన అభిమాని, ఎడారిలో ఒంటెలపై జెండా కట్టిన చిన్ను గౌడ్. ఇవాళ నాంపల్లి కోర్టుకు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా అభియోగం. ఏపీపై ఫోకస్ పెంచిన బీజేపీ అధిష్టానం, ఈ నెల 19న విశాఖలో ప్రధాని పర్యటించే ఛాన్స్. వాహన రిజిస్ట్రేషన్ల ప్లేట్ల మార్పుకు కేంద్రం ఆమోదం, నేటి నుంచి టీఎస్ కు బదులు టీజీగా రిజిస్ట్రేషన్స్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగిస్తూ జీవో. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల సాయం ప్రకటించిన ఏపీ సీఎం జగన్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. మారిషస్ జాతీయ దినోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి, గౌరవ డిగ్రీ అందుకున్న ద్రౌపది ముర్ము. విజయవంతమైన ఇస్రో ప్రయోగం, అద్భుతాలు సృష్టిస్తోన్న ఇన్సాట్ 3DS. అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు, 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో పనిచేసిన 4 వ్యోమగాములు. మళ్లీ గెలిస్తే మెక్సికో సరిహద్దును మూసేస్తా, సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్. హైతీ ప్రధాని రాజీనామా, ఏరియల్ హెన్రీపై తీవ్ర అవినీతి ఆరోపణలు. ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్, జైల్లో భేటీలపై నిషేధం. నేడు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి వన్డే మ్యాచ్, చట్టోగ్రామ్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్.